January 21 అన్నా రాంబాబుని నిలదీసినాడు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదో డెవలప్మెంట్ వర్క్ మీద. నెక్స్ట్ రోజుకి శవమై కనపడినాడు. కాపు బిడ్డ అట్ట శవమైనప్పుడు ఎందుకు పోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలకరించలేదో చెప్పాలి ఇప్పుడు రాజశేఖర్ గారు. అదే విధంగా దళిత బిడ్డ సుధాకర్ గారికి అట్ట జరిగినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పోయి పలకరించలేదు? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్కి జరిగినప్పుడు ఎందుకు పలకరించలేదు? ముస్లిం బిడ్డ అబ్దుల్ సలాం కి జరిగినప్పుడు ఎందుకు పలకరించలేదు? తోట చంద్రయ్య గొంతు కోసినప్పుడు ఎందుకు పోయి అప్పుడు పలకరించలేదు? అంటే కేవలము మీ గాంజా గ్యాంగో, మీ దోపిడీ గ్యాంగో, మీ రప్ప గ్యాంగో కాదని చెప్పి నిజమైన బాధ్యులు గనక మీరు పోలేదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ గా నేను ఒకటి వస్తానండి. మాట్లాడితే కాపు కులము అనేది మనకి ఇప్పుడు రాజకీయం లాస్ట్ కొన్ని రోజులుగా కనపడతా ఉంది. పక్క దీని గురించి నేను కొంచెం వివరించాలనుకుంటా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమయ్యేదానికి. కూటమిని ఎట్టన్నా విడదీయాలా అని చెప్పి ప్రయత్నించినారు. ఇప్పుడు కూటమి విడదీయలేరు అని చెప్పి వాళ్ళకి అర్థమైన తర్వాత ప్లాన్ బిలోకి రావటం జరిగింది. కనీసము కాపు కులాన్నన్నా దూరం చేయాలా అనే ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కాపు కులానికి కమ్మ కులానికి మధ్యలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళు కొట్టుకునే విధంగా ప్రయత్నించింది వీళ్ళు. ఇప్పుడు కాపు కుల నాయకుల చేత మాట్లాడించి దూరం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపు లీడర్ల చేత కాపు కులానికి దూరం చేయాలా, చెడ్డగా కనపడాలా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చేస్తున్నది వీళ్ళు. అసలు వైసీపీది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంది అని అంటే, చావు అని ఇంటే చలో అని చెప్పి అంటాడు, శవము అని చెప్పి చెప్తే సై అని అంటారు. అది వీళ్ళ అసలైన మనస్తత్వం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మీరు అందరికి అబ్జర్వ్ చేస్తుంటే పక్కన అవినాష్ కి చెప్తున్నాడు, మధ్యలో నేను అడగతాను ఆయన పేరు చెప్పు నాకు అని చెప్పి. కనీసం పేరు కూడా తెలుసుకొని ప్రెస్ మీట్ ముందు అనే పరిస్థితిలో కూడా లేదు అని అంటే వాళ్ళ డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ ఏంది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కేవలము చావు శవము రాజకీయ లబ్ధి అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు పోలీస్ టాపిక్ వస్తాం. పోలీస్ వాళ్ళని కూడా వీళ్ళు రకరకాల మాటలు అంటుంటారు. నేనేం వెనకేసుకొని రావటం లేదు, తప్పైతే తప్పే. కానీ ఇన్ కేసు నిజంగా పోలీస్ వాళ్ళు దీనికి బాధ్యులు అయ్యుంటే ఎందుకు ఇటువంటి పరిస్థితికి మన వ్యవస్థ వచ్చింది అని చెప్పి కూడా ఈ రోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలు ఇట్లాంటి పనులే వాళ్ళు పోలీసు వాళ్ళ చేత చేయించినారు. సో కొన్ని పాత అలవాట్లు అట్నే కంటిన్యూ అవుతున్నాయేమో మనకు తెలియదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అంబటి రాంబాబు ఫోటోలు ఏదో చూపించినాడు, ఇది ఈ విధంగా కొట్టినారు, అవన్నీ గోర్లు లాగేస్తారు అని చెప్పి. ఆ ఫోటో సాయిది కాదు అని సాయి మేనమామే చెప్పటం జరిగింది. ఇంతకన్నా మీకు రుజువు ఏమి కావాలండి? క్లియర్ గా అది నవీన్ రెడ్డి మార్చరీలో నుంచి ఉండే దాని ఫోటో అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. సో సొంత మేనమామకు తెలిసింది కన్నా కూడా అంబటి రాంబాబుకు తెలుసుంటది అని అంటే దీని లోపల ఒకసారి ఆలోచించాలా అందరూ అని చెప్పి నేను కోరుతూ, అంబటి రాంబాబు ఏమంటాడు, 2 కానిస్టేబుల్ ముందు వెనకాల పెట్టుకొని మధ్యలో బాడీ తీసుకోపోయినారు, ఆడ పోయి కాల్చినారు అని అంటాడు. అంటే యాడ్ నుంచి చూసాడు అంబటి రాంబాబు? వాళ్ళిద్దరూ బాడీని ఎక్కించేటప్పుడు ఏమన్నా తొంగి చూసాడా? లేకపోతే ఆ గ్రేవ్ యార్డ్ లో ఆ కాల్చేటప్పుడు ఆయన ఏమన్నా పక్కన నుంచి చూసినాడా? ఇప్పుడు ఎట్లా తెలిసిందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఆయనకి బాధ్యత కదా, మాజీ మంత్రి కదా, బయటకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద లేదా? సో కేవలం ఆరోపణలు చేసుకుంటూ ఇట్లాంటి వీధి నాటకాలు చేసుకుంటూ ముందుకు పోవటము ఎంతవరకు? ఏం చేసింది కూటమి ప్రభుత్వము? మా డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ చూడండి. గతంలో వైసీపీలో పాలనలో ఉన్నప్పుడు ఇటువంటి సీరియస్నెస్ ఉండిందా? తక్షణమే సస్పెండ్ చేశారు ఆ సిఐని. ఒక క్రిమినల్ కేసు ఆ సిఐ పైన ఈ రోజు పెడతాం జరిగింది. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఈ రోజు జరుగుతా ఉంది చాలా ఫాస్ట్ గా. తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకుంటారు. సో ఎవరిని వెనకేసుకొని వచ్చే విధానం అనేది కూటమిలో ఉండదు. చిత్తశుద్ధి చూడండి ఎంత ఫాస్ట్ గా ముందుకు మూవ్ అవుతా ఉందో చూడండి. అదే ముఖ్యమంత్రి గారు ఆ తల్లిని పిలిచి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి వాళ్ళకి భరోసా కలిగించినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ ముందు నాటకం ఆడి అక్కడ ఏమన్నా వాళ్ళకి భరోసా కలిగించారు?
ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత అదే తల్లి అదే వాళ్ళ కుటుంబం ప్రెస్ ముందు ఏమంటున్నారు, చాలా సంతోషపడినారు. ఇటువంటి సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మాకు నమ్మకం కుదిరింది, మాకు ఈ రాజకీయం వద్దు, మేము వాళ్ళ ట్రాప్ లో పడము అనే విధంగా మాట్లాడినారా లేదా? మాకు రాజకీయాలు వద్దు, మాకు న్యాయం కావాలని చెప్పి, సో రాజకీయ చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి లాస్ట్ ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అదే అని చెప్పి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను వర్మ గారు. ఎందుకు కేవలము కాపు నాయకులు పేర్ని నాని అండ్ అంబటి చేత దీన్ని కాపు కులం 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 అని చెప్పి రెచ్చగొడుతున్నారు? అదే కాపు కులంలో ఉండే బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడుతులేదు? ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేయడు, ఆయన చేసే రాజకీయం వేరే చేస్తాడు. కానీ నేను ఈ విధంగా చేసి ఇట్లాంటి కుల రాజకీయాలు చేసి ఒకరినొకరి మధ్యలో ఈ విధంగా దూషించటము కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన వైసీపీ వాళ్ళకి స్ట్రేట్ గా చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారము. సో కేవలము ఇవి ఎవరు మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించి ఈ కులాల మధ్యలో డిఫరెన్స్ తేవాలని. నాకు ఇంకొక పాయింట్ రాజశేఖర్ గారు చెప్పగలుగుతారేమో నేను అడగాలనుకుంటున్నాను. ముద్రగడ్డ పద్మనాభం ఆయనని రెడ్డిగా మార్పిచ్చేసినారు. రెడ్డిగా ఎందుకే మార్పించాలా? కొన్ని 200 కులాలు ఉండే, ఏదో ఒక కులానికి మార్పించి ఉండొచ్చు కదా. సో అది కాపు కులం మీద చేసిన ద్రోహమా లేకపోతే ఏంది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఏదైనా కానీ ఒకటి నేను చెప్పి ఫైనల్ గా ముగిస్తాను వర్మ గారు. ఇది బయట నుంచి కొంచెం దూరం నుంచి చూస్తే, ఒక రాజకీయ నాలెడ్జ్ ఉండి ఒక ఆబ్జెక్టివ్ గా ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా ఈ రాజకీయ చదరంగము, ఈ రాజకీయ ఆటలు ఏ విధంగా వైసీపీ వాళ్ళు ఆడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి ఎట్టన్నా సరే ఈ కుల రాజకీయాలు తీసుకొని వచ్చి వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి రకరకాల